నిన్న జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మంత్రులు కుస్తీలు పట్టుకోవడానికే సరిపోయిందని విమర్శించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మంత్రుల స్వార్థం కోసం, మంత్రుల పంపకాల కోసం కేబినెట్ జరిగిందన్నారు. నారాయణపేట్ కొడంగల్ ప్రాజెక్టుపై సీఎం ప్రతిపాదనలు పెడితే మంత్రులందరూ వ్యతిరేకించారని ఆరోపించారు. ప్యాకేజీల కోసం, కబ్జాల కోసం, బెదిరింపుల కోసం ప్రభుత్వం నడుస్తోందన్నారు. రాష్ట్రంలో భూములన్నీ పొంగులేటి చేతుల్లో ఉన్నాయన్నారు. పొంగులేటి కబ్జాల మంత్రిగా, భట్టి కమిషన్ల మంత్రిగా, ఉత్తమ్ ప్యాకేజీల మంత్రిగా కొనసాగుతున్నారని ఆరోపించారు. కలహాల క్యాబినెట్ కల్లారా చూసినాం. మరి పంచాయతీ అంతా క్యాబినెట్లో 4 స్తంభాలాట, 4 మంత్రుల మధ్యలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలే ప్రధానంగా 6 గంటల చర్చలో భాగమైంది. మీరు ఒకసారి ఆలోచించినట్టయితే మంత్రులందరి పరిస్థితి ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా ఉన్నది. మంత్రులందరూ కూడా ఎవరి కోసం, ఎవరి స్వార్థం కోసం వారు పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నది. మరి పంచాయతీ దేనికోసం వస్తున్నది? నిన్న జరిగినటువంటి క్యాబినెట్ కలహాల మీటింగ్ లోపల ముఖ్యంగా ఒక పెద్ద మంత్రికి, ముఖ్యమంత్రికి మధ్యలో వాగ్వాదం జరిగినట్లు, ఇంకొక మంత్రికి, ఇంకొక సీనియర్ మంత్రికి మధ్య వాగ్వాదం జరిగినట్టుగా మరి కథనాలు చూస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులో రివైజ్ ఎస్టిమేషన్ అంశంలో కానివ్వండి, ఫండ్స్ అలొకేషన్ విషయంలో కానివ్వండి, చాలా అంశాల విషయం లోపల వారి మధ్యలో మరి కలహాలు వచ్చినట్టుగా చాలా స్పష్టమవుతున్నది. ఇది క్యాబినెట్ పంచాయతీ అంతా కూడా పంపకాల పంచాయతీ. ఈ పంపకాలలో కేవలం ఇది మంత్రుల కోసము, వారి స్వార్థం కోసం మాత్రమే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నట్టున్నది. కానీ ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజలకు ఇచ్చిన హామీల కోసం, ప్రజల సంక్షేమం కోసం, మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాల కోసం ఏ రోజైనా మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టినని అడుగుతున్నాం.